దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలని కిందికి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27, 28 చదువుదాం. చూడండి. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి అని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆయన పంపిన వాని యందు విశ్వాసం మీరు ఉంచాలి, అదే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ శుక్రవారం వేళ మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానం కొరకై స్తోత్రము తండ్రి. కృతజ్ఞతాస్తుతులు, వందనాలు ప్రభువా, స్తోత్రములు. నూతన సంవత్సరములో 9వ దినములోనికి మమ్మల్ని నడిపించావు, నీ కృతజ్ఞతలయ్యా. ఇంత సమయము ప్రార్థనలు విన్నావు, స్తుతి గైకొన్నావు, ఆరాధన స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించావు. దేవా, మేము లేచి మా గృహములకు వెళ్ళక మునుపు దయచేసి నీ స్వరమును మాకు వినిపించి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను గావించు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం తండ్రి. మీరు మా మధ్య ప్రత్యక్షమై మీ వాక్కును పంపి మీ స్వరము వినిపించి మమ్మల్ని సంధించుమని యేసు నామంలో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఏ ఉద్దేశాలతో, ఏ కారణాలతో ఆయనను వెంబడిస్తున్నారో, ఆయన యొద్దకు వచ్చేవాళ్ళు ఏ కారణాన్ని బట్టి ఆయన యొద్దకు వస్తున్నారో, ఇవన్నీ యేసు ప్రభు ఎరుగును. మనుషుల ఆంతర్యం ఆయన ఎరిగినవాడు అని బైబిల్లో ఉంది. యోహాను సువార్త 2లో ఆయన మనుషులను గూర్చి ఇంకొకళ్ళ ద్వారా సాక్ష్యం తెలుసుకునేవాడు కాదు. ఎవని గూర్చి ఎవడునో ఆయనకు చెప్ప నగత్యము లేదు. ఆయన మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు, ఆయనకు అన్నీ తెలుసు. యేసు ప్రభు వద్దకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఆయన దగ్గరకు వస్తున్నారో, ఎవరెవరు ఏ కారణాలను బట్టి ఆయన వెంబడిస్తున్నారో ఆయన ఎరిగి, వాళ్ళ హడావిడి చూసి, వాళ్ళ ఆసక్తి చూసి వాళ్ళతో ఈ మాట అంటున్నాడు. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అసలు ఎందుకు వెంబడించాలి అంటే ఆయనే చెప్పాడు. సూచనలను కొన్నిటిని చూపిస్తున్నాడు ఆయన. తానెవరో, తాను ఎందుకు వచ్చాడో, తాను ఏం చేస్తున్నాడో, యేసు నుండి జరుగుతున్న కార్యాలు ఏమిటో వాళ్ళు చూడాలి. ఆ సూచనలను ఎరిగి వారు ఆయనను గుర్తుపట్టి ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెంబడించాలి. ఇది ఆయన అభిలాష. అయితే ఆయన దగ్గర ఏం చూడాలని ఆయన కోరుకున్నాడో, ఆయన దగ్గర ఏమి చూసి ఆయన ఆశ్రయించి ఆయన యొద్ద ఏం పొందాలని ఆయన ఆశించాడో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన యొద్ద కొన్ని చూడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఏవైతే వారు చూడాలని ఆశించాడో అవి చూడకుండా ఆయన ఇచ్చినటువంటి రొట్టెలు తిని తృప్తి చెందుట వలన ఆయనను వెంబడిస్తున్నారట.
అక్కడ ఆయన అభ్యంతరపడి ఈ మాట అన్నాడు, క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకుడి. అది క్షయమైపోతుంది, దాన్ని తిన్న మన శరీరాలు కూడా క్షయమైపోతాయి. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. నిత్య జీవమును కలిగించేటువంటి అక్షయమైన ఆహారం ఉంది నా దగ్గర. దాన్ని మీకు ఇద్దామంటే మీరు దాన్ని చూడట్లా. మీ కళ్ళు ఎప్పుడు కూడా ఈ క్షయమైపోయే ఆహారం కోసం, క్షయ ప్రయోజనముల కొరకే మీరు నన్ను వెతుకుచున్నారు, వెంబడించుచున్నారు, నా ఎడల ఆసక్తి కనపరుస్తున్నారు అన్నాడు. అని ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండర్రా, ఎంతకాలం ఇలా బుద్ధిహీనులుగా ఉంటారు? క్షయమైపోయే దాన్ని నా దగ్గర ఎందుకు వెతుకుతారు? నేను క్షయమైపోయే ఆహారాన్ని ఇవ్వడానికి రాలేదు. అక్షయమైనటువంటి ఆహారము, నిత్య జీవమునిచ్చు ఆహారమును నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. మీరు దాన్ని దృష్టి పెట్టట్లేదు, కొంచెం దాని మీద మనసు పెట్టండి అన్నాడు. యేసు ప్రభునొద్దకు వచ్చేటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మంది క్షయమైపోయే దానికోసమే ఆరాటపడే వాళ్ళని నేను చూశాను. అఫ్కోర్స్ నేను కూడా ఒక దశలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత ఇక క్షయమైపోయే వేటి కోసం కూడా చింతించటం అనేది మానేశాను. అది ఆహారానికి కావచ్చు, వస్త్రానికి కావచ్చు, ఆర్థికపరమైన సమృద్ధి కావచ్చు, ప్రజలలో గుర్తింపు కావచ్చు, ఘనత కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా లోకము ముఖ్యమైనవిగా, ఘనమైనవిగా, శ్రేష్టమైనవిగా ఎంచేవేవి కూడా నాకంత ప్రాముఖ్యం అనిపించలేదు. దేవుణ్ణి ఎరగని స్థితిలో అవన్నీ ప్రాముఖ్యమని ఎంచాను, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అవి నాకు ప్రాముఖ్యమైనవిగా అనిపించలేదు. ఒకళ్ళు ఘనపరిచే ఘనత నాకు ముఖ్యమైనది అనిపించలేదు, ఒకరు విమర్శించే విమర్శ కూడా నాకు అంత సీరియస్ అనిపించలేదు. పౌలు అంటాడు, సుకీర్తి దుష్కీర్తి వలన, ఘనత అఘనతల వలన అనే పదం ఎత్తుతాడు పౌలు. రెండు మేము ఫేస్ చేశాం. సుకీర్తి మాకు వచ్చింది, దుష్కీర్తి కూడా మాకు వచ్చింది, ఘనత వచ్చింది, అఘనత కూడా మాకు వచ్చింది. అయినా మాకు అవేమీ పట్టింపు కాదు, వాటి గురించి మేమేమంత తీవ్రంగా తీసుకోమన్నాడు. ఊళ్ళోనే తిరుగుతున్నాడు, మనుషుల మధ్యలోనే ఉన్నాడు, కానీ మనుషులు ఆరాటపడేవి ఏవి కూడా తనకంటావు. మరి మనుషులు తపన పడి పరిగెత్తేదంతా దానికోసమే కదా అంటే అదే చెబుతుంది గుడ్డితనం. అదంతా క్షయమైపోయేది. నేనైతే క్షయమైపోయే దానికోసం ఆయన ఆశ్రయించలా, అక్షయమైన దాని కొరకు నేను ప్రభువును ఆశ్రయించాను, దానిని ఆయన యొద్ద పొందగోరుచున్నాను అని పౌలు మహనీయుడు మాట్లాడాడు. అపోస్తలులందరూ కూడా అదే కోరుకున్నారు. వలలు, దోణెలు, చేపలు మొత్తం వదిలేసి, జెబెదయి కుమారులు కావచ్చు, సీమోను పేతురు కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, జీవనోపాధి, దోణ వదిలేశారు, వల వదిలేశారంటే ఉపాధినే వదిలేశారు. చేపలు 2 దోణెలు మునుగ చేపలు, ఆ చేపల రాశి కూడా వదిలేశాడు. అంటే డబ్బు సంపాదన వదిలేశాడు, ఆహారం వదిలేశారు, సమాజంలో డబ్బుంటే పలుకుబడి, డబ్బుంటే గుర్తింపు, దాన్ని కూడా వదిలేశారు. అన్ని సమృద్ధిగా పొంది కూడా అవంతా స్థిరమైనవి కావని ఎరిగి యేసు ప్రభునే వెంబడించారు. అదే పేతురు అంటాడు ఒక దశలో, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు మీ 12 సింహాసనముల మీద కూర్చొని నాతో పాటు ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారు అనే మాట వాడతాడు. అందుకే మేము కూడా అన్నీ వదిలిపెట్టేసి దగ్గరికి వచ్చామయ్య. జెబెదయి భార్య, యోహాని యాకోబుల తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఒక్క వరం అడుగుతాను నాయన, సెలవి అయ్యా అని అడిగి, ఏమడుగుతారు తెలుసా? మా పిల్లలిద్దరి భవిష్యత్తు బాగుండాలి నాయన, వాళ్ళకి ఏ కష్టాలు రాకూడదయ్యా, వాళ్ళు చాలా సుఖంగా ఉండాలి,
వాళ్ళ లైఫ్ బాగుండాలి, మాకు వచ్చిన బాధలు వాళ్ళకి రాకూడదు, ఇట్లాంటివి ఏం అడగల. ప్రభువా నీకు ఇష్టమైతే నీ సెలవైతే నీ కుడి పక్కన ఒకడిని, నీ ఎడం పక్కన ఒకడిని, నా 2 కుమారులని నీ ప్రక్కన ఉండనిమ్ము అంది. ఆమె కోరిక చూడండి. తన పిల్లల కోసం భౌతికమైన దాన్ని అడగల. జెబెదయి భార్య, యోహాను యాకోబుల తల్లి మరి ఏమడిగిందంటే యేసయ్య పక్కన కూర్చోవాలంట ఆమె పిల్లలు, యేసయ్యతో కలిసి ఏరాలంట, యేసయ్యకు దగ్గరగా ఉండాలంట. పక్కన కూర్చోవాలంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దగ్గరలో ఉండాలి 1, నీతో పాటు ఏలాలి 2, నీతో శాశ్వత అనుబంధం వాళ్ళకు ఉండాలి 3, నీ ఉన్న రాజ్యములో వాళ్ళు ఉండాలి. ఇంతే చాలు ప్రభు. ఇక భూ సంబంధంగా ఏం అక్కర్లేదు నాయన, ఏం అడగల భూ సంబంధంగా ఆమె. ఒకవేళ భూమి మీద ఏ తల్లి అయినా దేవుని ముందుకు పోయినప్పుడు దేవుడిని అలా అడిగిద్దా? ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. ఎప్పుడైనా నీ బిడ్డ గురించి అలాంటి ప్రార్థన నువ్వు చేసావా? ఏ పొద్దు మోకాళ్ళు లేసిన దగ్గర నుంచి అబ్బాయికి ఉద్యోగం ఇయ్యి, అబ్బాయికి కష్టాలు నాయనా, అబ్బాయికి అప్పులు తీర్చు, అబ్బాయికి మంచి అమ్మాయిని చూడు, ఎప్పుడు ప్రభువా వాడి పెళ్ళి ఎప్పుడు, పెటాకులు ఎప్పుడు? అవునా? కొంతమంది పెళ్లి కోసం ప్రార్థన చేస్తే, కొంతమంది ఏమో అయ్యా తొందరగా దరిద్రపు వదిలిపోయి బిడ్డ ఫ్రీ అవ్వాలి నాయన అని కోరుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్లి కోసం కొందరు, పెటాకుల కోసం కొందరు, ఉద్యోగం కోసం కొందరు, వ్యాపార అభివృద్ధి కోసం కొందరు. అంత భౌతిక క్షయమైపోయే ఆహారం కొరకే దేవుని దగ్గరకు వస్తారు, తమ కొరకు తమ పిల్లల కొరకు కూడా. కానీ యోహాను యాకోబుల తల్లి అలా లేదు. ఆమె తన బిడ్డలిద్దరూ కూడా యేసయ్య కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు కూర్చోవాలని కోరుకుంది. ప్రభువేం కోప్పడలా. నా ప్రక్కన ఒకడిని కూర్చుండనిచ్చుట నా ఇదిలో లేదు, నా ఏర్పాట్లో లేదు, అది తండ్రి చిత్తం. తండ్రి ఎవరికి అనుగ్రహిస్తాడో ఆడే వచ్చి కూర్చుంటాడు, అది నేను ఫైనల్ చేయలేనని చెప్తాడు ఆయన. ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రభువుని వెంబడించే వాళ్ళలో 2 రకాల మనుషుల్ని మనం చూస్తాం. ఒకటేమో పేతురు, పౌలు, జెబెదయి భార్య లాగా అక్షయమైన దాన్ని వెతికే వాళ్ళు. ఇందాక మనం చదువుకున్నట్టు మీరు రొట్టె ముక్కల కొరకే నన్ను వెంబడించుచున్నారని అరిశాడు కదా, ఈ టైపు సరుకు ఒకటి. రొట్టె ముక్కలు అంటే ఒక్కసారి మీరు ఆలోచించి నాకు చెప్పండి, రొట్టెలను తిని తృప్తి పొందుట వలనని, భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతకుచున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు పెట్టాడేంది ఆయన అంతసేపు రొట్టెలు? ఏమండి, 2 సార్లు అద్భుతం చేశాడు. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు. పెదాయన స్తోత్రం చెప్పు. 2 సార్లు. ఒకసారి ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చేపలు. వాటిని విరిచి 4,000 మందికి పెట్టాడు. ఒకసారి ఏమో 5 రొట్టెలు 2 చేపలు, వాటిని విరిచి 5,000 మందికి పెట్టాడు. అంతేగాని ఆయన ఏమన్నా రోజు రొట్టెలు పెడుతున్నాడా ఏంది? మరి ఆ మాట ఎందుకు అన్నాడు? అచ్చంగా ఆయనే ఏదో వాళ్ళని పోషిస్తున్నట్టు మాట్లాడతాడేంది? నా ఎరుకలో అంతే ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి మీ ఎరుకలో ఏమన్నా ఉన్నాయని చెప్పండి. ఉన్నాయా ఏమన్నా? 2 సార్లేగా నువ్వు పెట్టింది రొట్టెలు, అంతసేపు ఏం పెట్టావేంది? మరి డైలీ ఏదో పోషించినట్టు బిల్డప్ ఏంది ప్రభు అను? అసలు మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదగుచున్నారు అంటున్నావు అంటే అర్థం ఏంటంటే, రొట్టెలు అనగానే ఒట్టి రొట్టె రాదు. రొట్టె దేనికంటే శరీరమునకు, శరీరం బ్రతకడానికి ఆహారం రొట్టె. ఒక్క రొట్టెతోనే పోల్చాడంటే అర్థం ఏంటంటే మిగిలినవన్నీ కూడా శరీర సంబంధంగా మనం ఆయన దగ్గర వెతికేవన్నీ కలిపి భోజనంతో పోల్చాడు. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థనలో 3 ఒక రకంగా ఉంటాయి, 3 ఒక రకంగా ఉంటాయి, మధ్యలో ఒక్కటి మాత్రమే అనుదినాహారం అన్నాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఎప్పుడైనా విభజించి చూడండి మీరు. భౌతికమైనది ఒక్కటే ఉంటుంది,
మొట్టమొదటిది, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అంటే దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. నీ రాజ్యం మాకు వచ్చుగాక. దేవుని రాజ్యం రావాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే దేవుని చిత్తం భూమి మీద మన బ్రతుకుల్లో జరగాలి. ఈ మూడు దేవునికి సంబంధించి అడుగుతున్నాడు. దేవుని రాజ్యము, దేవుని నామము, దైవ చిత్తము. ఓకేనా? ఆ మూడు పక్కన పెడదాం. ఇక మధ్యలో అనుదినాహారాన్ని పక్కన పెడితే రుణస్థులను క్షమించుట, శోధనలో నుండి తప్పించబడుట, రాజ్యము, మహిమ, బలము, సర్వం సమస్తము దేవునికి ఆరోపించుట. ఇందులో మన భౌతికంగా మనకు కావాల్సింది ఎంత ఉందాయా, ఎన్ని ఉన్నాయా, ఎన్ని అంశాలు ఉన్నాయా అంటే ఒక్కటే ఉంది. ఏందని చెప్పండి అందరు నోరు తెరిచి. మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి గట్టిగా. ఏమన్నాడు? ఒక్కటే. ఇప్పుడు నాకు అర్థం కాదు, అంటే అనుదిన ఆహారం ఉంటే సరిపోయిద్దా? వస్త్రం అవసరం లేదా? నివాసం అవసరం లేదా? రోగానికి ఔషధం అవసరం లేదా? మరి ఆహారం, వస్త్రం, నివాసం కావాలంటే ఉద్యోగం, వ్యాపారమో, పొలమో, పనో అవసరం లేదా? చెప్పండి. మనిషికి ఎన్ని ఉన్నాయి అవసరాలు? పేస్ట్ అవసరం లేదా? పళ్ళు ఏం పెట్టి తోముతాం? కళ్ళు మసకలు వస్తే కళ్ళజోడు అవసరం లేదా? చెత్తవారంతో ఆంతం తిరగటమేనా? చెప్పండి. పళ్ళు ఊడిపోతే మళ్ళీ కట్టించుకోవద్దా? మరి కాళ్ళకి చెప్పులు, మరి తిరిగేదానికి సైకిల్, బైకు, కారు ఎక్సెట్రా. ఎండాకాలంలో చల్లగుంటానికి ఏసి, ఏమ్మా మరి ఎన్నున్నాయి అవసరాలు? మరి పిల్లల స్కూల్ ఫీజు, పెద్దవాళ్ళైతే కాలేజీ ఫీజు, మరి అమ్మాయి పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు. ఒక్కొక్క భక్తుడు ఉంటాడు, భక్తుడు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, భక్తి మాటలు. బ్రదర్, అసలు దేవుడు నిజంగా మేము అసలు మామూలు, అసలు చాలా డెప్త్ బ్రదర్, మేము చాలా లోతు అంటాడు. ఇంత లోతు మాటలు మాట్లాడి మళ్ళీ కట్నం దగ్గరికి వచ్చేటప్పటికి మహాకకృతి ప్రదర్శిస్తారు. మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి క్యాస్ట్ ఫీలింగ్ ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఏమండి? కేసీ రెండు ఉంటాయి, కట్నం అండ్ క్యాస్ట్. పెద్ద పెద్ద భక్తి మాటలు మాట్లాడావు, మరి ఆడపిల్ల దగ్గర ఆశించేది ఏముందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీకు ఇవ్వాలి, నీ బిడ్డలకు ఇవ్వాలి. ఆమె తెచ్చేదాని వైపు ఎందుకయ్యా దృష్టి? ఏదన్నా ఉంటే నువ్వే ఆ బిడ్డకి సాయం చేయి. బైబిల్ గ్రంథంలో అయితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళంతా అంతే చేసుకున్నారు. దావీదు ఏమన్నాడు? రాజుకు అల్లుడు అవ్వడానికి, రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి నాకంత శక్తి ఎక్కడుంది, నేను ఓలి ఇవ్వలేను అన్నాడు. పూర్వదినాలు ఎలా జరిగింది పెళ్ళి అంటే, ఆడపిల్లకి ఓలి ఇవ్వనేది ఆలి కాదు అన్నారు పెద్ద ఆయన. అవునా? ఓలి కట్టకపోతే ఆలి కాదు. ఓలి అని మనీ ఇచ్చేవాళ్ళు, లేదా వాళ్ళు అడిగింది ఏదో ఇస్తారు, ఇచ్చి పిల్లని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్. ఊరే నాయను, వాడెవడు రో, ఈ స్పీకర్లు కూడా అవసరంలా వాడికైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంత పెద్ద భక్తి పరులు కూడా ఏమాత్రం బలికిద్దనే ఆలోచనే. ఏమాత్రం బలికిద్ది, ఏమాత్రం ఇస్తారు. కాదండి, పెళ్లి ఖర్చులకైనా కావాలి కదా అంటే, కనీసం ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దమ్ము లేనివాడికి నీకు పెళ్ళి ఎందుకు అని నాకు అర్థం కాదు. అమ్మాయి తెచ్చే సొమ్ముతో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి, నీకెందుకు పెళ్ళి అంటాను నేను. ఏమంటారు
కొంతమంది ఆ విధంగా చేసుకున్న వాళ్ళకి మండిపోతుంటుంది. అందుకే శాలేమన్న వాక్యం విన్నాను నేను. ఆయన వాక్యం చెప్పకుండా ఈ కట్నాలతో కానుకలతో ఆయనకి ఎందుకు, మా బాధలు మాయి. అసలు ఎక్కడెక్కడ వాళ్ళంతా కోట్లు తీసుకుంటుంటే నా రేంజ్కి నేను అసలు ఆయన దెబ్బకే సగం డౌన్ అయిపోయి ₹1 కోటి బలకాల్సిన 50 లక్షలు తలొంచాను. ఓరే నీ భక్తి సల్లంగా ఉందా? ₹1 కోటి బలకాల్సిన 50 లక్షలకు తల దించుకున్నానండి. ఏంటనుకున్నా ఆయన బోధే. అది కూడా వదిలేసేయమంటాడు. ఇంకేం చేయాలి అన్ని వదిలేసి? వాళ్ళకేం లేక సచ్చిందా అంటే ఉంటే నువ్వు ఆశించాలని ఉందా? భక్తి మాటలు మాట్లాడటం కాదు, క్రియలో కనపడాలి. ప్రియులారా, మరి అమ్మాయికి పెళ్లి చేయాలంటే మరి ఖర్చు. అనుదినం మనకు కావలసినటువంటి ఆహారపు అవసరాలే కాదండి, వస్త్రం కాదండి, ఫీజు అండి, శరీరానికి చాలా అవసరాలు ఉన్నాయండి. అవన్నీ లెక్కేసుకుంటే పెద్ద లిస్ట్ అవుతాయండి. మన శరీరానికి ఉపయోగించుకునే వస్తువులు కానీ, సామాగ్రి కానీ. భోజనం రైసు పప్పు ఉంటే సరిపోతుందండి. దేశాలు కావద్దు, పొయ్యిలు కావద్దు, స్టవ్లు కావద్దు, మంత్లీ గ్యాస్ బండ్లు కావద్దు, కరెంటు ఫీజు కావద్దు, వాటర్ బిల్లు కావద్దు, నల్ల బిల్లు కట్టొద్దు. తెలంగాణలో ఎన్ని ఉన్నాయండి. రోజు పప్పాడ తింటామంటే కూరగాయలు కావద్దు. మన అవసరాలు ఎన్ని చాలా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ చెప్పాలి కదా. మీరు అనుదిన ప్రార్థనలు ఇవి కూడా అడగమని చెప్పాలి కదా. ఇంత లిస్టు చెప్పాలి ఆయన. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ఓన్లీ ఫుడ్ కోసం మాత్రమే చూపినట్టు ఉంటుంది. కానీ ఆహారములో ఏం చెప్తున్నాడంటే దేహమునకు కావలసినవన్నీ. ఇప్పుడు చేయండి. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును, నిశ్చితం పరలోకమందు నెరవేర్చడు, భూమి మాకు కావలసిన అనుదిన జీవనమునకు కావలసినవన్నీ అని అన్నీ చెప్పకుండా ఆహారములో మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ తనను వెదుగుచున్న వాళ్ళ విషయంలో కూడా అదే అన్నాడు. రొట్టెలు తిని తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెదకుచున్న, రొట్టెలు భుజించి. రొట్టెలు పెట్టింది 2 సార్లే, మళ్ళీ రొట్టెలు పెడతాడని కాదు. అనుదినము జీవితానికి కావలసిన క్షయమైపోయే ఈ అవసరాలు తీరుస్తాడని. రోగములు స్వస్థపరచుట, సమస్యల నుంచి విడుదల, అనుకున్నవి జరుగుట, కోరికలు తీర్చబడుట, అట్లా భౌతిక ప్రయోజనములు ఆశించి మీరు నన్ను వెతుకుచున్నారు కానీ అక్షయమైనటువంటి దాన్ని, నిత్య జీవాన్ని వెతుకుచూ నా దగ్గరకు రావట్లేదు. మీరు సరైన పాయింట్ పట్టుకోలేదు అని చెప్తున్నాడు ఆయన. మీకన్నా అర్థమైందా? అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? ఆయన వదిలేసిపోయారులే. ఇప్పుడు మీకు అర్థమైందా? రైట్. యేసునొద్దకు వచ్చి మనం ఏమి వెతకాలి? క్షయమైపోయేదాన్నా, అక్షయమైన దాన్నా? ఇప్పుడు ఫైనల్కి వద్దాం. చెప్పండి, క్షయమైపోయేదాన్నా, అక్షయమైన దాన్నా? అక్షయమైన దాన్ని వెతకమని ఒక్క చోట కాదు, మత్తయి సువార్త 6లో కూడా చెప్పాడు. ఇదే మాట యోహాను సువార్త 6లో చెప్పిన మాట మత్తయి సువార్త 6లో కూడా చెప్పాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను ప్రాణమును గూర్చేనను చింతింపకుడి గాని ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. మీరు మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, పిదప అవన్నీ మీకు అనుగ్రహింపబడునన్నాడు. యేసునొద్దకు వచ్చి ఏం వెతకాలి? అక్షయాహారం వెతకాలి. యేసునొద్దకు వచ్చి ఏం వెతకాలి? ఆయన నీతిని వెతకాలి. యేసునొద్దకు వచ్చి ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. 3 సంగతులు గుర్తుపెట్టుకో. నంబర్ 1, యేసునొద్దకు వచ్చిన వాడు అక్షయమైన ఆహారము వెతకాలి. నంబర్ 2, ఆయన నీతిని వెతకాలి. నంబర్ 3, ఆయన రాజ్యమును వెతకాలి.